రైట్ బిగ్ టీవీ డిస్ప్లేస్ లో చూస్తున్నాం. ఇటు తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలన్నీ కూడా పడిపోయాయి. రానున్న కొన్ని రోజుల పాటు కూడా చలి తీవ్రత ఇంకా అధికంగా ఉంటుంది అంటూ అధికారులు చెప్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే నిపుణులు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే క్రమంగా చలి తీవ్రత పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ నెల 11 నుంచి 19 వరకు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపు 8 నుంచి 10 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండబోతోంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కే చలి తీవ్రత అయితే పడిపోయిన ఛాన్స్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ లో అయితే సింగిల్ డిజిట్ కే టెంపరేచర్ ఉన్నది. సో ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అటు ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులపై ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ముందుగానే అప్రమత్తంగా ఉండాలి అంటూ నిపుణులు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వెహికల్స్ నడిపే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే పొగ మంచు కమ్మేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా మనం చూసుకోకుండా వెళ్ళిపోతాము. సో వెహికల్స్ నడిపే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఉదయం పూట ఎక్కువగా పొగ మంచు అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నిపుణులు కొన్ని సూచనలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఇటు ప్రధానంగా ఈ చలి తీవ్రత చిన్న పిల్లలు అలాగే వృద్ధులపై ఎక్కువగా పడుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు చెప్తున్నారు. ఇటు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ లో అయితే టెంపరేచర్ సింగిల్ డిజిట్ కే పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇవాల్టి నుంచి అంటే 8 నుంచి 10 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండబోయే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో తెలంగాణలో అయితే ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెప్పుకోవాలి. క్రమంగా రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ ఉంది. ఇవాల్టి నుంచి అధికంగా ఉండబోతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంటే రేపుడు వచ్చే నెల అంటే ఈ నెల 11 నుంచి 19 వరకు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో చలి తీవ్రతకి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి అంజుమా మనకి అందుబాటులో ఉన్నారు. అంజుమా మనం చూస్తున్నాం ఇక చలి అనేది మొదలైపోయింది. సో రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది, అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అంజుమా? గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిక్స్డ్ వెదర్స్ అనేవి మనం చూస్తున్నాము. అయితే 2-3 రోజుల నుంచి మనకి చలి తీవ్రత అనేది మొదలైపోయింది. చలి గాలులు కూడా వీస్తున్నాయి. ఉదయం సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మనకి పొగమంచు వాతావరణం ఉంటుంది. సాయంకాలం సమయంలో చలి తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతోంది. సో ఈ రోజు నుంచి రాగల 3 రోజుల వరకు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాధారణంగానే మనకు చలికాలం మొదలైన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా మనకి ఆ చలి తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అటువైపు మొత్తంగా చెట్లు కానీ లేదంటే మొత్తంగా అడవి ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లాలలో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని అధికారులు అయితే ముందే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలలో చూసుకున్నట్లయితే కూడా ప్రజెంట్ మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే మినిమం టెంపరేచర్స్ అనేవి 13 డిగ్రీల నుంచి 11 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అయితే రాగల రోజులలో ఇవి సింగిల్ డిజిట్ కి పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. సాధారణంగా మనకి ఉండాల్సినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల కన్నా 5 డిగ్రీలు తక్కువగా మనకి నమోదైనప్పుడు అంటే మైనస్ లోకి వెళ్ళిపోయినప్పుడు కోల్డ్ వేవ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే మనకు ఉండాల్సిన దానికంటే కూడా 2-3 డిగ్రీలు తక్కువగానే అంటే మైనస్ లోకి కనిష్ట ఉష్ణోగ్రతలు వెళ్ళిపోయినట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సో ఇప్పటి
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మనకి చలి తీవ్రత అనేది పెరుగుతోంది. రాగల రోజుల్లో ఇది ఇంకా పెరిగిపోయి కోల్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు డాక్టర్ సైతం ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలని, కోమర్బిడిస్ లాంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ ఆస్తమా పేషెంట్స్ కూడా, లంగ్స్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా మనకి కొన్ని జిల్లాలలో 11 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే మనకి 10 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రేపు ఎల్లుండి చూసుకుంటే మనకి సింగిల్ డిజిట్ లోకి అంటే 9 డిగ్రీల వరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు తెలంగాణ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ కూడా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుపుతోంది. ఎప్పటికప్పుడు కూడా మనకి రాగల 2-3 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాలలో మనకు ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని తెలుపుకుంటూ కూడా మనకి ఆ డిగ్రీస్ వాటి అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి కూడా తెలియజేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోయింది. ముఖ్యంగా ఉదయం పూట ట్రావెల్ చేసే వాళ్ళు ఈ పొగమంచు వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కనిపించక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాకపోకలు సాగించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. మనకి ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో చూసుకుంటే శివారు ప్రాంతాలలో పొగమంచు వాతావరణం అనేది కనిపిస్తూనే ఉంది. సో హైదరాబాద్ లో కూడా మనకి 14 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. సాధారణంగా మనకి హైదరాబాద్ కు వచ్చేసరికి 18 నుంచి 20 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం తీవ్రత అనేది పెరుగుతుండటం వల్ల ఇది మనకు 3 నుంచి 4 డిగ్రీల వరకు మైనస్ అయిపోయింది. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు చలి తీవ్రత అనేది హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది అనేది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి. ఆ విధంగానే మనకు చలి తీవ్రత అనేది ఉంటుంది. సో ఎక్కడ చూసుకున్నా సరే ఉండాల్సిన దానికంటే దాదాపు 4 నుంచి 5 డిగ్రీలు మనకి మైనస్ లో రికార్డ్ అయినప్పుడు మాత్రమే కోల్డ్ వేవ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటికే చలికాలంలోకి ఎంటర్ అయిపోయాము. ఉండాల్సిన దానికంటే కూడా మనకి 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఉదయం, సాయంకాలం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మంకీ క్యాప్స్ వంటివి ధరించాలని, అదే విధంగా మాస్కులు వంటివి ధరించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఫ్లూ సీజన్ అంటాము, చలికాలాన్ని సాధారణంగా ఫ్లూ సీజన్ అంటూ ఉంటారు. ఒకరి నుంచి ఒకరికి మనకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఇటువంటి లక్షణాలతో ఎక్కువగా హాస్పిటల్స్ కి వెళ్తూ ఉంటారు. కాబట్టి బయటకు వచ్చినప్పుడు చేతులకి గ్లౌజులు వేసుకోవడము, ముక్కుకి మాస్క్ ధరించడము, అదే విధంగా చెవుల్లోకి ఆ చలిగాలులు వెళ్లకుండా ఉండేందుకు మంకీ క్యాప్స్ కానీ లేదంటే లాంటివి కూడా ధరించాలని వైద్యులైతే ఇప్పటికే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. సో మనకి చలికాలం మొదలయ్యింది అంటే ఈఎన్టీ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఆయా హాస్పిటల్స్ కి కూడా రోగుల రద్దీ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మనకి సివియర్ గా లక్షణాలు కనిపించినప్పుడు ఇమ్మీడియట్ గా డాక్టర్ ని ఎవరికి కూడా ఉంటేనే మంచిది అని కూడా వైద్యులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, తొందరగా ఫ్లూ బారిన పడుతూ ఉంటారు. కాబట్టి చిన్న పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎక్కువ రోజులు ఉన్నట్టుగా అనిపిస్తే ఇమీడియట్ గా పీడియాట్రిషియన్ ని సంప్రదించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము బయట దొరికేటువంటి అంటే మెడికల్ షాప్ కి వెళ్ళి ఏదైనా మనం దగ్గు మందు తీసుకోవాలన్నా సరే ఏ మందు ఏ విధంగా ఉంటుంది, అది పిల్లల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది ఏంటి అనేది కూడా తెలియట్లేదు. రీసెంట్ గానే చూసాము మనకి 2 రకాల దగ్గు మందులను కూడా, సిరప్లను కూడా బ్యాన్ చేశారు. ఎందుకంటే వాటి వల్ల పిల్లలు చనిపోతున్నారు అని. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు పిల్లలకి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు మెడికల్ షాప్ కు వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి మందులు తీసుకొని వచ్చి ఇవ్వకుండా డాక్టర్లని సంప్రదించి మాత్రమే వారికి మెడికేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా వైద్యులు కూడా సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంశుమా. రైట్, సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు తెలంగాణ వ్యాప్తంగా అయితే చలి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎవరైనా ప్రజలు ఉదయం పూట బయటకు వచ్చే వృద్ధులు కానీ పిల్లలు కానీ అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండాలి, పలు సూచనలు పాటించాలి అంటూ కూడా ఇప్పటికే నిపుణులు, డాక్టర్స్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే వృద్ధులకు కానీ పిల్లలకి దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అందులోకి చలికాలం అంటే సీజనల్ వ్యాధుల బారిన పడతారు. జలుబు, దగ్గు ఇవన్నీ తరచుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బయటికి వెళ్లే ముందు స్వెటర్
శానిటైజర్లు అలాగే మాస్కులు ఇవన్నీ ధరించి మంకీ క్యాప్స్ లాంటివి ధరించి బయటికి వెళ్ళండి అంటూ కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే రంగారెడ్డి, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్ కే టెంపరేచర్ పడిపోయే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ చూసుకుంటే అక్కడక్కడ చలిగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. సో సాయంత్రం అయ్యేసరికి అంటే 5, 6 ఆ టైంకే చీకటి పడిపోయిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో మున్ముందు అంటే 11 నుంచి 18వ తారీఖు వరకు ఇంకా చలి తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మరొక వైపు వాహనాలు నడిపే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉదయం పూట మంచు తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి, అండ్ అలాగే ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించవు. సో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపే డ్రైవర్స్, ముందు పొగమంచు ఉంటుంది, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు కొన్ని రోజుల పాటు దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇటు 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా రాను 4-5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఇటు మెదక్ కానివచ్చు, సంగారెడ్డి, ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. -డిగ్రీస్ కి కూడా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి చలికాలానికి సంబంధించి ఏవైతే నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారో, చలికాలానికి సంబంధించి ఏవైతే తీసుకోవాలో వాటన్నిటిని కూడా ముందుగానే ఉంచుకోండి. అండ్ అలాగే పిల్లలు, వృద్ధుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. పొగ మంచుకి ఎఫెక్ట్ అవ్వద్దు. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు రానున్న రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.